అందరికీ వందనాలు. ఈరోజు మరలా దేవుని సన్నిధిలో మనం మరలా ఇలా కూడుకోవటం దేవుడు చేసిన గొప్ప కృపను బట్టి, చూపించిన గొప్ప కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము నెమ్మది గల ఆత్మ కొరకు ప్రార్థన చేయటం. నెమ్మది ప్రతి ఒక్క మనిషి ఆశపడతారు కదా, మన జీవితాల్లో ఉండాలి అని. ఉన్నవాడైనా లేనివాడైనా ఎంత సంతోషంగా ఉన్న అంటే ఎంత కలిగిన కుటుంబం అయినప్పటికీ కుటుంబంలో నెమ్మది లేదు. ఒకరికి మధ్య ఒకరికి సరిగ్గా పొసగకపోతే, ఒకరికి మధ్య ఒకరికి సరిగ్గా మాటలు లేకపోతే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఉండదు. అలాగే ధనికులు కాకుండా బీదవారై ఉండి వారి కుటుంబం అంతా సంతోషంగా మాట్లాడుకుంటూ ఏదో చిన్న పొన్న ఉన్నదాన్ని గంజో ఏదో ఒకటి తాగి బ్రతికి సంతోషంగా ఉండేవాళ్ళు లేరు. సో నెమ్మది కలిగి ఉండటం చాలా ఆవశ్యకమైనది. సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు గయ్యాళితో పెద్ద ఇంటి ఉండట కంటే మిద్దు మీద ఒక మూలన ఉండట మేలు. అలాగే చాలా మాటలు సామెతలో రాయబడి ఉన్నది. నెమ్మది చాలా అవసరమైనది. సో మనం అందరం చూసినట్లయితే మనం సహజంగా క్రైస్తవులు చెప్పుకునే మాట ఏంటంటే మనకి రెండు జీవాలు ఒకే ఒక్క మరణం అని చెప్పుకుంటాం. అదే బయట వారికైతే ఒక జీవం రెండు మరణాలు అని చెప్పుకుంటాం. అలాగే దాంతోపాటు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకి రెండు నెమ్మదులని అనుగ్రహించారు. దీంటి నెమ్మది కూడా రెండు రకాలుగా ఉంటుందా అని అంటే అవును. ఏంటంటే ఒకటి, దేవుడు మనతో చెప్పిన మాట ఏంటని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. సో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి ఉంటారో వాళ్ళ హృదయాల్లో ఒక నెమ్మది ఉంటుంది. అదే కదా దేవుడు చెప్తుంది, శాంతికరమైన జలముల యొద్ద నేను నిన్ను నడిపిస్తాను. సమాధానానికి కర్త అయిన దేవుడు కాబట్టి దేవుడు శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించి నెమ్మది గల హృదయాల్ని మనకి అనుగ్రహిస్తాడు. రేపటి గురించి దిగులు పడని ఒక జీవితాన్ని దేవుడు మనకి ప్రమాణం చేస్తూ వస్తున్నాడు అనమాట. సో అలా ఎలా అవుతుంది అంటే, మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు మీరు నెమ్మదిగా ఉండటానికి నేను మీకు సహాయం చేస్తానంటున్నాడు. అదేవిధంగా మీరు పరలోకానికి ఎప్పుడైతే వస్తారో అది సంపూర్ణ నెమ్మది అనమాట. అక్కడ ఇంకా ఎలాంటి ఆలోచనలు ఉండదు, రేపటి గురించి ఎలాంటి ఉద్దేశాలు ఉండవు. ఇక్కడున్న కొద్దో గొప్ప చింత కూడా అక్కడ ఏమీ ఉండదు. కానీ దేవుణ్ణి నమ్ముకొని వారు చాలా మంది వాళ్ళకేంటి చాలా రిచ్ వాళ్ళు అది ఇది అనుకుంటాం. బట్ కానీ వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. నేను ఈ ఆస్తిని కాపాడుకోగలుగుతానో లేదో, నా పిల్లలు నా మాట వింటారో లేదో, నా పిల్లలు సరిగ్గా దీన్ని కొనసాగిస్తారో లేదో ఈ బిజినెస్ని. సో అట్లా ప్రతి ఒక్క మనిషికి నెమ్మది లేని తత్వం ఉంటుంది. కానీ వారు ఇక్కడ కొంత నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తారు. చనిపోయిన తర్వాత అసలు నెమ్మదే లేని నిత్య నరకాగ్నిలోకి తోయబడతారు. సో మనమైతే ఇక్కడ దేవుని మహాకృపను బట్టి నెమ్మది కలిగి జీవిస్తాము. సంపూర్ణ నెమ్మదిని దేవుని రాజ్యానికి చేరుకున్న తర్వాత అనుభవిస్తాం అన్నమాట. అంత కరెక్ట్గా ఎలా చెప్తారు అంటే, మన లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఇలా ఉంటుంది. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతూ నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అబ్రహాము, లాజరు ధనవంతుని కథ ఉంటుంది కదండి, దాంట్లో ఆయన చెప్తున్నాడు అనమాట అబ్రహాం గారు ఏమనంటే, నీవు భూలోకంలో సంతోషించవు, కానీ ఇతను భూలోకంలో శ్రమలు పడ్డాడు, ఇక్కడికి వచ్చి సంతోషమైన నెమ్మదిని అనుభవిస్తున్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చి యాతన పడుతున్నావు అని. కానీ దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, భూలోకంలో కూడా మీకు నెమ్మదిని ఇస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తానని దేవుడు మనకి చెప్తున్నాడు. లాజరు ధనవంతుడి కథలో చెప్పబడింది, లాజరు చాలా శ్రమలు పడ్డాడు, అట్లాగే జీవిస్తూ వచ్చాడని. కానీ భూలోకంలో మనకి అలాంటి జీవితాన్నే ఇస్తాను అనట్లేదు దేవుడు. భూలోకంలో మనకి శాంతిని సమాధానాన్ని ఇచ్చి, సమాధాన స్థితిని ఇచ్చి మనల్ని బలపరుస్తానని చెప్తున్నాడు అనమాట. సో మనకి సంపూర్ణ నెమ్మది ఉంది. ఇక్కడ కూడా దేవుడు మన హృదయాలకి నెమ్మదిని అనుగ్రహిస్తున్నాడు. ఏం చేస్తే ఈ నెమ్మది మనకి దక్కుతుంది అని ఆలోచించినట్లయితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంటుందండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.
అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. సో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకు నెమ్మది కావాలంటున్నారు కదా. ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది చాలా మంది ధనవంతులు కానీ వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, చాలా మంది డిప్రెషన్తో చనిపోయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మాకు అన్నీ ఉన్నాయి కానీ ఏంటో మా హృదయాల్లో ఒక సంతోషం లేదు, ఒక సమాధానం లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు మాకు అని. ఆ నెమ్మది సమాధానం ఎవరి వల్ల కలుగుతుంది అంటే, సమాధానానికి కర్త కూడా దేవుడే కాబట్టి యెహోవా దేవుడు మాత్రమే, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మనకి వాటిని అనుగ్రహించగలడు. సో ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకు నెమ్మది కావాలని అనుకుంటున్నారు కదా, మీకు నెమ్మది కావాలంటే మీరేం చేయాలంటే పురాతన మార్గంలో నిలిచి చూడుడి. పురాతన మార్గంలో నిలిచి చూడుడి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని ఒకసారి గమనించండి. దేవుడు పాతకాలంలో కానీ పాత నిబంధనలో కానీ వాటన్నిటిలో కానీ ఏమని రాయబడింది? పురాతన మార్గాలు అంటే ఎప్పుడో జరిగినవనే కాదు, ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వారు, ఆల్రెడీ ఫాలో అవుతున్న వారు ఉన్నారు కదా. దేవుని నమ్ముకొని ఎంతో కాలంగా భక్తి చేస్తూ నమ్మకస్తులుగా జీవిస్తున్న వారు ఉన్నారు కదా. వాళ్ళ మార్గాలన్నిటిని చూడండి ఒకసారి. వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ వచ్చారో, ఎట్లా దేవుడు వారికి నెమ్మదిని అనుగ్రహించాడో ఒకసారి గమనించండి. సో మీరు వాళ్ళని గమనించి వారిని అడిగి ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందో అడిగి తెలుసుకుని ఆ మార్గంలో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని. సో భూప్రపంచంలో ఎక్కడ కూడా మీరు ఈ మార్గంలో నడిస్తే మీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని చెప్పబడలేదు. దేవుడు మనకి మాత్రమే చెప్తున్నాడు ఈ మాట. మీరు నా మార్గంలో నడిచిన ఎడల, నా వాక్కు విన్న ఎడల నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఏ మార్గంలో నడవాలో మీకు చెప్తాను. అప్పుడు మీరు ఆ మార్గంలో నడిచినట్లయితే మీకు సమాధానము, నెమ్మది కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అలా ఎలా తెలుస్తుంది అంటే, దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవుని వాక్యం వినటం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. తద్వారా మనం ఎప్పుడైతే దేవుని నమ్మటం మొదలు పెడతామో ఆయన బిడ్డలుగా మనం అవుతాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచడము, ఆయన నడిపించాలనుకుంటున్న మార్గంలో మనం నడవటము జరుగుతుంది. తద్వారా మనకు కూడా నెమ్మది కలుగుతుంది. సరే, ఇట్లా మనకి నెమ్మది కలుగుతుంది. సరే, ఆ నెమ్మది కలిగిన తర్వాత మనం ఎలా ఉండాలి? సరే, నెమ్మది కలిగింది. ఒక పిల్లవాడికి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో కూడా తను ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ నాకు ఫస్ట్ ఆ క్లాస్లో వచ్చేసింది కదలే అని చెప్పి వదిలేస్తే సరిపోతుందా? అలా కుదరదు కదా. ఇంకా ఆ కొత్త క్లాస్లోకి, ఏ క్లాస్లోకి అయితే వెళ్తున్నాడో అక్కడ కూడా కష్టపడి చదువుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడాని వల్ల మళ్ళీ తను ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం కూడా ఏంటంటే, దేవుడు మనకి నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. మన భక్తిని ఇంకా దినదినము పెంపొందించుకుంటూ దినదినము దేవునికి దగ్గరగా వెళ్ళేవారుగా ఉండాలి, కానీ దూరంగా నడిచేవారుగా ఉండకూడదు. పేతురు గారు కూడా ఒకసారి దేవునికి, అప్పటి వరకు దేవునితో దగ్గరగానే నడిచాడు, కానీ ఒకసారి దూరంగా నడవాల్సి వచ్చింది. ఎందుకు? ఎప్పుడు దేవుణ్ణి సిలువ వేయటానికి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళారో ఏమవుతుందో అని దూరంగా నడవలో అక్కడ చూస్తూ వచ్చాడంట. దగ్గరగా చూసే సాహసం చేయలేదు. అక్కడ అబద్ధం ఆడటం కూడా చేస్తూ వచ్చాడు. మనం కూడా ఏంటంటే, ఒక్కొక్కసారి దేవుని నమ్ముకుంటాం, దేవుని యందు విశ్వాసం ఉంచుతాం, కానీ నిర్భయంగా ఎక్కడైనా దేవుడి గురించి చెప్పడానికి సంకోచిస్తాం. దగ్గరగా దేవుణ్ణి అనుసరించేవారుగా కాకుండా ఒక్కొక్కసారి మనం కొన్ని సందర్భాల్లో దేవుని దూరంగా అనుసరించేవారుగా ఉంటున్నాం. సరే, పోనీ కొంతమంది శిష్యులు ఆ పని కూడా చేయలేదు కదా అనొచ్చు కొంతమంది. ఓకే, అంతవరకు ఓకే. కాకపోతే ఏంటంటే, సాహసం చేసి తెగించి దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చే ఆలోచన అప్పుడు చేయలేదు. మనం కూడా ఏంటంటే, దేవుణ్ణి దగ్గరగా అనుసరించేవారుగా, దగ్గరగా ఉండి ఆయనతో జీవించేవారుగా ఉందాం. సరే, ఇప్పుడు ఈ నెమ్మదిని ఎలా కొనసాగించాలి, ఏం చేయాలి అంటే, మనం చూసినట్లయితే దావీదుకి దేవుడు అన్ని విధాలుగా, అందరితోనూ యుద్ధాలు జరుగుతూ వచ్చినప్పుడు అన్ని యుద్ధాల్లో దావీదు గెలుస్తాడు అనమాట. సో ఒక సర్టెన్ టైం వచ్చేసరికి అంతా సమాధానము, నెమ్మది కలిగిస్తాడు దేవుడు, చుట్టుపక్కలంతా శత్రువుల మీద విజయం కలిగించేసి. సో నెమ్మది కలిగింది కదా అని దావీదు రిలాక్స్ అయిపోలేదు. అలా అని నా రాజసాన్ని ఇంకెలా కాపాడుకోవాలి, నా దర్పాన్ని ఇంకెలా చాటుకోవాలి, ఇంకా ఎంతమంది మీద నేను యజమాయిషి చేయొచ్చు, ఇంకేమేం చేయొచ్చు, ఇంకే రాజ్యాల మీద గెలవచ్చు, దేవుడు నాతో ఉన్నాడు, ఇలాంటి ఆలోచన అంతా చేయలేదు దావీదు.
తనకి నెమ్మది కలిగిన తర్వాత ఏం చేశాడో తెలుసా? సరే ఇదంతా బానే ఉంది కానీ నేనేమో చలువ పందిళ్ళు వేసిన మంచి మంచి ఇళ్లలో ఉంటున్నాను, దేవుడేమో డేరాలో ఉంటున్నాడేంటి, దేవుని మందసం డేరాలో ఉంటుంది కదా అనే ఆలోచన చేశాడు. అంతకుముందు ఉన్న సౌలు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కానీ ఆలోచన చేయలేదు. దావీదు మాత్రం ఎప్పుడైతే దేవుడు నెమ్మది కలిగించాడో అతనికి, తన సుఖ సౌఖ్యాల గురించి ఆలోచించలేదు. ఎవరైనా కానీ దేవుడు సహజంగా మనుషులకి ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? శ్రమ కలిగినప్పుడు కదా. సరే నెమ్మది కలిగినప్పుడు కూడా గుర్తు రావచ్చు, నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం దేవా అని చెప్పి ఏవో 4 స్తుతులు చెప్పి మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదు. అరే, ఒక గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో ఒక బుడ్డోడ్లాగా పడి ఉన్న నన్ను దేవుడు తీసుకుని వచ్చి ఇంతగా నన్ను నిలబెట్టి ఇంత గొప్ప సామ్రాజ్యానికి నన్ను చక్రవర్తిని చేశాడు. చుట్టుపక్కల అంతా నన్ను గొప్పవాడిగా నిలబెట్టి ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని వాడిగా నన్ను నిలబెట్టాడు దేవుడు. నాకు చుట్టుపక్కలంతా నెమ్మదిని కలిగించాడు కదా అని చెప్పి రిలాక్స్ అయిపోకుండా అతను ఏం ఆలోచన చేశాడంటే, నేను ఇంత గొప్పగా ఉంటున్నాను కదా, దేవుని మందసం కూడా గొప్ప దాంట్లో ఉండాలి అని ఆలోచన చేసి అప్పటికప్పుడు ఏం చేశాడంటే నాతాను ప్రవక్త గారిని పిలిచి, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, దేవుడు ఏమంటాడు దీని గురించి అని చెప్పి అడుగుతాడనమాట. ఈ కథంతా మీకు తెలుసు, కానీ నేను సవివరంగా ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో నెమ్మది సమాధానము సమకూర్చిన తర్వాత మనం ఏదైతే దేని కొరకైతే దేవుని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చామో అది మనకి సంప్రాప్తించిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం, దావీదు ఎలా చేశాడు, మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి వాళ్ళ బేరేజ్ వేసుకొని చూద్దాం. సో వెంటనే నాతాను ప్రవక్తకి చెప్పినప్పుడు నాతాను ప్రవక్త సరే నేను దేవునితో చెప్తాను అని ఆయన చెప్పినప్పుడు దేవుడు ఏమన్నారంటే, నేనేం కట్టమనలేదు కదా మందిరాలు, నేనేమి వాటిలో ఉంటానని అనలేదు కదా అని చెప్పి అంటాడనమాట. కానీ దేవుడు ఏమంటాడంటే, సరే నువ్వు నా గురించి ఇంత ఆలోచన చేశావు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, నీ తరంలో నీ తర్వాత నీ వంశంలో తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ రాజ్యాన్ని ఏలేలాగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు అతనికి ప్రమాణం చేసి, పైగా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఇట్లా దేవుడు గొప్పగా చెప్పి, నీకు ఒక కుమారుడు, నీ సంతానంలో ఉన్న ఒక కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు అది ఇదని చెప్పి దేవుడు తన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఆశీర్వాదాలని సంప్రాప్తించుకోవటానికి దేవుడు తను ఇంకేదో గొప్ప పొజిషన్లోకి తీసుకెళ్తాడని ఎక్స్పెక్ట్ చేసి దావీదు ఆ పని చేయలేదు. మనం సాధారణంగా దేవుణ్ణి ఎట్లా అట్రాక్ట్ చేసి మనకి ఎంత గొప్ప కార్యాలు చేయాలి, మనం ఏదైనా చర్చ్లో కానీ ఏమైనా గొప్ప పనులు చేసాం అనుకోండి, దేవునికి సాధారణంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మానవ లక్షణం. దేవునికి నేను ఇంత చేశాను కదా, దేవుడు 4 గింతలు నాకు ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తాడు, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ అట్లాంటి మెంటాలిటీ దావీదు చూపించలేదు. నిస్వార్థంగా ఆలోచించాడు. నేను ఇలా ఉంటున్నాను, దేవుని మందసం ఎందుకు అలా ఉండాలి, దేవుడు తనకేదో చేస్తాడన్న ఆలోచనతో ఆలోచన చేయలేదు అతను. మనం కూడా అన్నిసార్లు మన మంచి కోసమే ఆలోచించాలా? అన్నిసార్లు మన సెల్ఫిష్గానే ఉండి మనమే గొప్పవాడు, మనల్ని దేవుడు గొప్పగా చేస్తే బాగుండని ఆలోచన చేయాలా? దేవుని గురించి కూడా ఆలోచిద్దాం. దేవుని కొరకు ఇంకేం చేయగలను నేను, దేవుని సన్నిధిలో ఇంకెంత నమ్మకస్తుడిగా ఉండగలను, దేవుని కొరకు ఇంకొంతమందికి ఎవరికి చెప్పగలను. మనం ఈ రోజులో దేవుని కొరకు ఏదో కట్టి చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములనే చేసుకుంటున్నారు, కానీ దేవుని గురించిన కార్యములు ఎవరు చేయట్లేదని దేవుడు చెప్తున్నాడు. సో మనవంతుగా మనం ఏం చేయగలం? అగ్నిలోకి ఎంతో మంది దినదినము నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. అపవాది తన బొంగలో చాలా ఆత్మలు సమకూర్చుకుంటూ సంతోషపడిపోతున్నాడు. అలా నశించిపోతున్న ఆత్మల కొరకు సరే నోరు విప్పి నువ్వు ఎవరికి చెప్పలేవా? దేవుని సన్నిధిలో ఆక్రందన చేసి ప్రార్థనైనా చేద్దాం. నువ్వు ఎవరికి చెప్పలేని పరిస్థితిలో, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నీ కనీసం నువ్వు బయట వాళ్ళకి ఎవరికో చెప్పటం కాదు, సరే నీ కొంతమంది కుటుంబాల్లో కూడా చెప్పుకోలేకపోతారు, ఎందుకంటే వాళ్ళ మాట ఎవరు వినరు. కానీ వినేవాడు ఒకరు ఉన్నారు, ఆయనే దేవుడు. నేను లాస్ట్ టైం మీకు అగస్టిన్ గారి గురించి చెప్తూ వచ్చినప్పుడు చెప్పాను. వాళ్ళ తల్లి ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తూ కన్నీరుతో ప్రార్థన చేస్తూ వచ్చిందంట, కానీ ఆయన అప్పుడు రక్షించబడలేదు. ఆమె చనిపోయిన తర్వాత రక్షించబడ్డాడంట. సో ఆమె బ్రతుకున్నప్పుడు అంతా ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుని ఉంటారు,
ఎందుకురా ఈమె ఇంతగా శ్రమ పడిద్దాడు, మారడు పెట్టడు అని అనుకుని ఉంటారు. ఎవరో ఎందుకు అగస్టిన్ గారే నవ్వేవాళ్ళంట, ఎందుకమ్మా ఎంత ఇది చేస్తావు, నేను మారను అన్నట్టు. కానీ ఆమె ప్రార్థన వ్యర్థంగా పోయిందా? మనం చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థంగా పోదు. మన అవసరతల కోసము, మనకు కావాల్సిన వాటి కోసము, మన ఉద్యోగాలు, వ్యాపారాలు ఇత్యాది సమస్తమైన వాటి కొరకు మనం ఎంత ఆక్రందన చేసి ప్రార్థన చేస్తామో కదా. ఒక్కొక్కసారి మనకు అంతా బాగున్నా కానీ నెమ్మది ఎందుకు ఉండదంటే దేవుని వాక్య ప్రకటన చెయ్యం. దేవుని ఇర్మియా ప్రవక్త వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, దేవుని వాక్యం చెప్పకపోతే మా హృదయం రగులుతుంది అని. అట్లాగే ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడి హృదయంలో ఒక దేవుడు మనకి ఆత్మనిచ్చి దేవుని వాక్య ప్రకటన చేయాలని ఒక ఇదిని పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే, దేవుడు మనకి ఇంత చేసినప్పుడు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మందిరంలో ఏవో చేస్తేనో ఏదో ఇస్తేనో గొప్ప విషయం కాదండి. మన వల్ల ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుడు దాని నిమిత్తం ఎంతో మనల్ని గొప్పగా మెచ్చుకునే అవకాశం ఉంది. మందిరంలో మనం 10 లక్షలు ఇచ్చి దేవుని సువార్త ప్రకటించిన వారుగా ఉంటే దేవుడు దాని విషయంలో సంతోషించడు. దేవుని కొరకు మనం ఎంతగా ఒక ఆత్మని దేవుని సన్నిధికి రక్షించడానికి మనం ఎంత ఆక్రందన చేస్తామన్నది మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. అప్పుడు మన హృదయాల్లో నెమ్మది, సమాధానం కలుగుతుంది. చాలా మంది మేము ఎంతో గొప్ప భక్తి చేస్తున్నాం అయినా నెమ్మది కలిగి ఉండట్లేదు అని అనుకుంటున్నారా? అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుని గురించి ప్రకటన చేయటమో, మీకు తెలిసిన వారు, మీ కుటుంబ సభ్యులు, మిమ్మల్ని ఎరిగిన వారు ఎవరైతే దేవుని నమ్ముకోకుండా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. కొన్నాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కాకుండా వాళ్ళు మీ మాట వినని వారైతే కొన్నాళ్ళు ప్రార్థన చేయండి. కొంత టైం పెట్టుకోండి. దేవా, ఈ వారం రోజులు నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఈ వారం రోజులు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. నా ద్వారా నువ్వే మాట్లాడు, నేను మాట్లాడటం కాదు నువ్వే మాట్లాడు అని. మనకు సమయం కొంచెముగా ఉంది కాబట్టి అగ్నిలో నుంచి అనేకుల్ని లాగబడినట్లుగా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేయాలి. కాబట్టి మనం ఆ రీతిగా ప్రవర్తించే వారుగా ఉన్నాం. ఎవరైనా పక్క రోడ్లో ఏదైనా గొప్ప పని జరుగుతుంది అనుకోండి, గొప్ప పని పోనీ ఏదైనా ఫ్రీ ఎగ్జిబిషన్ పెట్టారు. ఫ్రీ ఎగ్జిబిషన్ సంగతి మీకు తెలిసింది. మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఆ పక్క సందులో, మీరు గబాల్ని చెప్పి, అరే అక్కడ ఫ్రీ ఎగ్జిబిషన్ పెట్టారంటరా, మనం చూద్దాంరా, అలా చేద్దాంరా, ఏముంది సరదాగా కాసేపు వెళ్ళొద్దాం, అట్లా ఏదైనా విషయం మీకు తెలిస్తే, వాళ్ళకి మేలుకరమైంది, మనకి మేలుకరమైంది, ఇది జరుగుతుంది అని తెలిస్తే చెప్పకుండా ఉంటామా? మనం ఉండలేం కదా. అలాగే ఒక ఆత్మ నరకానికి చేర్చబడి వాళ్ళు ఎప్పటికీ ఇంకా నరకంలో నుంచి బయటపడలేరు. అలాంటి పరిస్థితి నుంచి వారిని రక్షించడానికి మనం దేవుని సన్నిధిలో ఎంతవరకు ప్రార్థన చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళు, నిలవరలైన వాళ్ళు ఒక చిన్న మేలు పొందుకోవడానికి మనం ఎంత తాపత్రయపడి దాని గురించి వెళ్ళావా, చూసావా, కనుక్కున్నావా అని ఎన్ని అడుగుతామో ఈ భూలోకంలో పొందవలసిన మేలు గురించి. వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అని ఆలోచన మాత్రం చేయట్లేదు. వారి ఆత్మ నిమిత్తం మన సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆక్రందన లేదు మనకి. దేవుడు ఇవాళ మనల్ని అడుగుతుంది ఏంటంటే, మనం కార్చే కన్నీటిని దేవుడు తన కవిలలో దాచి ఉంచుతున్నానని చెప్తున్నాడు. ఆ దాచబడిన కవిలలో ఎంత కన్నీళ్లు మీ కొరకు మీరు కార్చుకున్నారు, ఎంత కన్నీళ్లు మీరు దేవుని ఆత్మల రక్షణార్థమై కన్నీళ్లు కార్చారు అంటే, ఈ కవిలలో కార్చింది 1 2 బొట్లు ఉంటాయేమో, ఈ కవిలలో చూస్తేనేమో ఒక గ్లాసులైనా ఉంటాయేమో కదా. మన కొరకు, మన బిడ్డల కొరకు, మనం పొందుకోవాల్సిన వాటి కొరకు మనం ఎంత తాపత్రయపడుతున్నామో దేవుని ఆత్మల రక్షణార్థం కూడా అంత తాపత్రయాన్ని మనం కనపరిచేవారుగా ఉంటే దేవుడు మన హృదయాలని నెమ్మదితో నింపుతాడు. దేవుడు ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే, మీ హృదయాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అని. సమృద్ధిగా దేవుని వాక్యం మన హృదయాల్లో ఉన్నట్లయితే మనం నెమ్మది కలిగి జీవించే వాళ్ళుగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు దుర్వార్తకు జడియడు. ఎందుకంటే వాడికి తెలుసు దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు అని. కాబట్టి మనం అట్టి విశ్వాసము, నమ్మకం కలిగిన వారుగానే ఉంటూ దావీదులాగా నెమ్మది కలిగిన తర్వాత దేవానికి చాలా స్తోత్రం అని చెప్పి మన పనిలోకి మనం వెళ్ళిపోయే వారుగా కాకుండా దేవుని గురించి ఆలోచన చేసి నెమ్మది పొందుకునే వారుగా, ఇక్కడ నెమ్మది పొందుకుంటూ
సంపూర్ణమైన నెమ్మదిని పొందుకునే వారిగా ఉంటూ దేవుని నామానికి మహిమ తీసుకుని వద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన వెలికిట్లో దీవించును గాక. ఆమేన్.